వేని ఇలా గోంగూర చట్నీ చేద్దామమ్మా. మంచిగా గోంగూర కాడలతో తీసుకొచ్చుకుంటే వడగట్టుకొని మంచిగా దగ్గర కానీ వడపెట్టుకోవాలి. నీళ్ళు వడపెట్టుకొని ఆకులన్నీ కొంచెం నీళ్ళన్నీ కారిపోయిందాక ఉంచుకొని గోంగూర కొద్దిగా లైట్గా వడబడ్డట్టుగా ఉంటే చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది. 2 నెలలు దాకా కూడా 2 నెలలు 3 నెలలు ఉన్నా కూడా చట్నీ ఖరాబ్ కాదు. గోంగూర పచ్చడి కావాల్సినవి 1/2 కేజీ ఉంటుంది. గోంగూర 1/2 కేజీ కావాల్సినవి ఒక 10 ఎండుమిర్చి, ఒక 2 ఉల్లిగడ్డలు, కరివేపాకు, ధనియాలు, పల్లీలు, ఉప్పు, కల్లులుప్పు, మెంతిపిండి పొడి. అలాగే పెట్టుకొని మిరపకాయలు వేయించుకోవాలి. మిరపకాయలు నూనెలో మార్చుకొని 1 గంట నూనె పోసుకొని ఏడొచ్చింది 1 చెంచాడు జీలకర్ర వేసుకోవాలి. 2 చెంచాలు ధనియాలు. ఇక్కడికి ఎక్కువ వేసుకున్నా ఏం కాదు, బాగుంటుంది. ఎండుమిర్చి, ఎండుమిర్చి 10 వేసుకుంటే సరిపోతాయి. గోంగూరకి 1/2 కేజీ గోంగూరకి 10 ఎండుమిర్చి, పల్లీలు, మిరపకాయలలోనే వేయించుకుంటే 4 రెమ్మల కరివేపాకు. కరివేపాకు ఇది ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది. ఇవి 1 గిన్నెలోకి తీసుకొని మళ్ళీ గోంగూర వేయించుకోవాలి. ఇందులో మరి నల్లగా మార్చుకోవద్దు, మిరపకాయలు పచ్చడి నలిపోతుంది. చింతపండు కొంచెం నానబెట్టుకున్నా. ఇది పులుసు పిసికి కొద్దిగా లైట్గా ఏడుకు గాగబెట్టి ఒక గిన్నెలో పోసుకొని నూరేటప్పుడు ఈ చింతపులుసు గోంగూరలో పోసుకుంటే పచ్చడి మంచిగా ఉంటుంది, ఖరాబ్ కాకుండా ఉంటుంది. ఇందులో పసుపు వేసుకోవాలి కొంచెం, ఇంకా పచ్చడిలో వేసుకునే పని లేదు. చాలామంది చింతపండు కూడా వేస్తారు, కానీ చింతపండు వేస్తే అంత టేస్ట్ రాదు, మంచిగా ఉండదు. ఇట్లా పులుసు విసికి కాగబెట్టి పోసుకుంటే మంచిగా ఉంటుంది. అయిపోయింది. ఇందులో గోంగూర పెట్టుకోవాలి. గోంగూర పెట్టుకొని ఈ సన్నగా తరిగిన గోంగూర ఇందులో వేయించుకుంటే 1 చుక్క నూనె వేసి మగ్గుతుంది గోంగూర. ఈ పచ్చిగా లేకుండా అంతా మగ్గితే పచ్చడి బాగుంటుంది, మంచిగా ఖరాబు కాకుండా ఉంటుంది. గోంగూర అయిపోయింది, మగ్గింది. గోంగూర తీసుకుని రోడ్డు దగ్గర పోయి గోంగూర నూరుకొని రావాలి. గోంగూర పచ్చడి మిరపకాయలు దంచి రోడ్డు కాడికి వచ్చిన దంచుకొని గోంగూర పచ్చడి చేసుకుంటే ఎంత బాగుంటుంది అసలు. ఇదైంది పచ్చడి అయితేనే ఇది ఎత్తి మళ్ళీ గోంగూర నూరుకోవాలి. గోంగూర దంచుకున్నా, కారం పొడి నూరు పెట్టితే పోసుకొని ఇందులో అంతా కలిపిగా అన్నీ వేసి దంచుకోవాలి. ఉప్పు, కల్లుప్పు, సరిపడా వేసుకోవచ్చు. గోంగూర పచ్చడిలో ఎక్కువ పట్టింది.
చింతపండు రసం ఇప్పుడు పోసుకోవాలి. అంతా ఇటు కళ్ళు ఊరుకుంటే గోంగూర పచ్చడి మంచిగా అయింది. ఇప్పుడు మెంతిపిండి, ఇప్పుడు 2 ఎల్లిపాయలు, ఇప్పుడు ఉల్లిగడ్డలు. పచ్చి నూరుకుంటే గోంగూర పచ్చడిలో బాగుంటుంది. లాస్ట్కి ఉల్లిగడ్డలు ముక్కలు కోసి కొంచెం సన్నగా ఇంకైపోయింది. కొని పోయి తాలింపు పెట్టాలి. పచ్చడి తాలింపుకి కావాల్సినవి మిరపకాయలు, ఎల్లిపాయలు, మినపగుండ్లు, ఆవాలు, పప్పు, పచ్చెనపప్పు, జీలకర్ర, కరివేపాకు, నూనె. ఇప్పుడు తాలింపు పెడదాం గోంగూర పచ్చడి. ఏడొచ్చింది. నూనె 5 గంటలు పోసుకోండి. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినపగుండ్లు, ఎండుమిర్చి, ఎల్లిపాయలు, 10 ఎల్లిపాయలు, ఇంగువ చిన్న చెంచాలు, కరివేపాకు, ఇప్పుడు గోంగూర పచ్చడి వేసేద్దాం. మంచిగా అంతా కలిసిందాక కలిదిప్పుకొని పచ్చడి తాలింపు పెడుతుంటేనే కమ్మడ వాసన వస్తుంది. పచ్చడి చల్లారినాక మంచి చిన్న జాడీలో ఊడ్చిపెట్టి తెల్లారి మూత తీసి వేసుకుంటే కమ్మగా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా తింటారు. గోంగూర పచ్చడి అంటే అందరూ ఇష్టపడతారు.